రెవెన్యూ అధికారి దగ్గరుండి నాటుమడికి సిద్ధమైన పొలంలో ట్రాక్టర్ డోజర్తో బాట వేయించిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చెలగాని మొగలయ్య అనే రైతు 14 సంవత్సరాల క్రితం సర్వే నెంబరు 3లో ఎకరం 5 గుంటల భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఈగ భాస్కర్ అలియాస్ భగీరథ, చిలకాని వెంకటేష్ అని ఇద్దరు వ్యక్తులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న సమయంలో బాట వేసుకోకుండా నాటుమడికి సిద్ధంగా ఉన్నప్పుడు తన పొలాన్ని నాశనం చేశారని వాపోయారు. నా పేరు శ్రీనివాస్, చిలగాని శ్రీనివాస్, మాది విశ్వనాథపురం. నేను మా విశ్వనాథపురంలోనే ఒక 3వ నంబర్ సర్వే నెంబర్లో ఎకరా 5 గుంట పొలం కొని కూడా 14 సంవత్సరాలు అవుతుంది. అట్టి భూమిని అందులో దారి ఉన్నదని చెప్పి మా పద్మశాలులు ఈగ భగీరథ, మా చిలగాని వెంకటేశం, అటు పోయే ఇంకా 5-6 మంది ఉన్నారు. వీళ్ళు పైసలు పెట్టి దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళని అడ్డం పెట్టుకొని నా ల్యాండ్ నుంచి దారి తీస్తాను. దానికి ముఖ్య అతిథి ఎంఆర్ఓ ఆర్ఐ సహకారంతో తీస్తాను అని చెప్పి అంటాను. నాకు అమ్మిన వాళ్ళు నాకు ఎటువంటి దారి లేదు, నాకున్న పొలం మొత్తం నీకు అమ్మేస్తాను అని చెప్పి అమ్మి రిజిస్ట్రేషన్ చేసి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలకు ఈ రోజున ఇలా మాకు బాట ఉండేయని ఎస్సీ వాళ్ళు అడ్డుకొని మేము ఉన్నాందా, మేము తీసిస్తాందా అని చెప్పి మేము ఉన్నాందా అని చెప్పి ఎస్సీ వాళ్ళు మేము ఉన్నాందా అని చెప్పి ముందుండి వాళ్ళకు దారి తీసిస్తాను. వాళ్ళ మీద ఇంతకుముందే ఎఫ్ఐఆర్ అయింది. అయినా కూడా ఏం పిక్కుంటావు పిక్కోపో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకోపో అని చెప్పి నన్ను దౌర్జన్యంగా చేస్తాను. నేను ఒక్కనే ఉన్నా, నా కొడుకునే ఉన్నా, నాకు ఎవరు ఎందుకు అవసరం లేరు. మీడియా మిత్రులు అనుసరించిన పోలీస్ స్టేషన్ పోయినా, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా పోయి మాట్లాడుకుంటే దారి తీసుకుందాం, నాకు కూడా ఎకరన్నర కింద పొలం ఉన్నది, దాన్ని కూడా దారి కావాలి, తీద్దాము, మంచిగా అందరు మంచిగా ఉంటుందని కూడా చెప్పిన. అది కూడా పట్టించుకోకుండా ఇవ్వాలా దౌర్జన్యంగా అవి నేను పెట్టుకున్న మొక్కలు నచ్చింది. ఇది వంకాయ చెట్టు, టమాటా చెట్టు అన్నీ ఖరాబ్ చేస్తుంది. అవి నారు పోసుకున్నావో నాకు చూడండి, నారు మొత్తం దోదతోటి చూడండి, నారు పోసుకుంటే దౌర్జన్యంగా నారంతా తొక్కిచ్చి ట్రాక్టర్తో తొక్కిచ్చి జేసీతో తొక్కిచ్చి అంత ఆగం చేసింది.